శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత కుమారఖండ అధ అష్టాదశోధ్యాయ గణేశ వ్రతవర్ణనము. నారద ఉవాచ జీవితే గిరిజాపుత్రే దేవ్యా దృష్టే ప్రజేశ్వర తతః కిమభవత్తత్ర కృపయా తద్వదాధునా. నారదుడిట్లు పలికెను, ఓ ప్రజాపతి, పార్వతీతనయుడు జీవించెను, ఆమె తన పుత్రుని చూచెను, ఆ తరువాత అచట ఏమాయను, ఆ విషయమును దయతో ఇప్పుడు చెప్పుము. బ్రహ్మ ఉవాచ జీవితే గిరిజాపుత్రే దేవ్యా దృష్టే మునీశ్వర యజ్జాతం తచ్చృణుష్వాద్య వక్ష్యేతే మహదుత్సవం. జీవితః స శివాపుత్రో నిర్వ్యగ్రో వికృతో మునే అభిషిక్తస్తదా దేవైర్గణాధ్యక్షైర్గజాననః దృష్ట్వా స్వతనయం దేవీ శివా హర్ష సమన్విత గృహీత్వా బాలకం దౌర్భ్యాం ప్రముదా పరిషస్వజే వస్త్రాని వివిధానీహ నానాలంకరణాని చ దదౌ ప్రీత్యా గణేశాయ స్వపుత్రాయ ముదాంబిక. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మహర్షి, పార్వతీతనయుడు జీవించెను, దేవి అతనిని చూచెను, ఆ తరువాత జరిగిన మహోత్సవమును గురించి నీకు ఇప్పుడు చెప్పెదను. ఓ ముని, జీవించిన ఆ పార్వతీపుత్రుడు చింతగాని వికారము గాని లేకుండా నుండెను. అప్పుడు ఆ గజాననుని దేవతలు గణనాయకులు అభిషేకించిరి. పార్వతీదేవి తన కుమారుని చూచి ఆనందముతో నిండిన మనస్సు గలదై ఆ బాలకుని చేతులతో దగ్గరకు తీసుకొని ఆలింగనము చేసుకొనెను. ఆ జగన్మాత తన పుత్రుడగు ఆ గణేశునకు వివిధ వస్త్రములను అనేక అలంకారములను ప్రీతితో ఇచ్చెను. పూజయిత్వా తయా దేవ్యా సిద్ధిభిశ్చాప్యనేకశః కరేణ స్పర్శితశోధ సర్వదుఃఖ హరేణ వై. పూజయిత్వా సుతం దేవి ముఖమాచుంబ్య శాంకరి వరాన్ దదౌ తదా ప్రీత్య జాతస్వం దుఃఖితోధునా ధన్యోసి కృతకృత్యోసి పూర్వపూజ్యో భవాధునా సర్వేషామరాణాం వై సర్వదా దుఃఖవర్జితః. ఆననే తవ సింధూరం దృశ్యతే సాంప్రతం యది తస్మాత్వం పూజనీయోసి సింధూరేణ సదా నరైః. ఆ దేవి గణేశుని ఆదరించి అనేక సిద్ధులను ఇచ్చి దుఃఖములనన్నింటినీ పోగొట్టే తన చేతితో అతనిని స్పృశించెను. శాంకరీదేవి కుమారుని ఆదరించి ముఖమును ముద్దాడి ప్రీతితో వరములనిచ్చెను. ఆమె ఇట్లు పలికెను, నాయనా, నీకు ఇప్పుడు పుట్టుకతోడనే ఆపద కలిగినది. నీవు ధన్యుడవు, కృతకృత్యుడవు. నిన్ను దేవతలందరూ మున్ముందుగా పూజించెదరు. నీవు సర్వకాలములయందు దుఃఖరహితుడవై ఉండెదవు. ఇప్పుడు నీ ముఖమునందు సింధూరము కనబడుచున్నది, కావున మానవులు నిన్ను సర్వదా సింధూరముతో పూజించెదరు. పుష్పైర్వా చందనైర్వాపి గంధేనైవ శుభేన చ నైవేద్యేన సురమ్యేన నీరజనేన విధానతః తాంబూలైరథదానైశ్చ తథా ప్రక్రమణైరపి నమస్కార విధానేన పూజాం యస్తే విధాస్యతి తస్య వై సకల సిద్ధిర్భవిష్యతి న సంశయః విఘ్నాన్యనేక రూపాని క్షయం యాస్యంత్యః సంశయం. ఇత్యుక్త్వా చ తదా దేవి స్వపుత్రం తం మహేశ్వరం నానావస్తుభిరుత్కృష్టం పునరప్యర్చయత్యదా. పుష్పములు, శుభమగు గంధము, నైవేద్యము, యథావిధిగా రమ్యమగు నీరాజనము, తాంబూలము నిచ్చుట, ప్రదక్షిణ నమస్కారములు అను విధానముచే ఎవరు నిన్ను పూజించెదరో వారికి నిస్సంశయముగా సర్వము సిద్ధించును. అనేక రకముల విఘ్నములు నిశ్చితముగా నశించును. ఆ దేవి తన పుత్రునితో మరియు మహేశ్వరునితో ఇట్లు పలికి అప్పుడు మరలా విఘ్నేశ్వరుని అనేక వస్తువులతో అలంకరించి పూజించెను. తతః స్వాస్థ్యం చ దేవానాం గణానాం చ విశేషతః గిరిజా కృపయా విప్రా జాతం తత్ క్షణమాత్రతః ఏతస్మింశ్చ క్షణే దేవా వాసవాద్యాః శివం ముదా స్తుత్వా ప్రసాద్య తం దేవం భక్తా నిన్యుః శివాంతికం సంసాద్య గిరిశం పశ్చాదుత్సంగే సన్యవేశయన్ బాలకం తం మహేశాన్యా స్త్రీజగత్సుఖహేతవే శివోపి తస్య శిరసి దత్వా స్వకర పంకజం ఉవాచ వచనం దేవాన్ పుత్రోయమితి మే పరః. ఓ విప్ర, అప్పుడు దేవతలకు మరియు గణములకు పార్వతి కృపచే వెనువెంటనే అధిక స్వస్థత చేకూరెను. ఆ సమయంలో ఇంద్రాది దేవతలు శివదేవుని ఆనందముతో స్తుతించి ప్రసన్నుని చేసి భక్తితో పార్వతి వద్దకు దోడ్కొని వెళ్ళిరి. మహేశ్వరుని పక్కన మహేశ్వరి కూర్చుండబెట్టి తర్వాత ముల్లోకములకు సుఖము కలుగుట కొరకై ఆ బాలకుని ఆమె ఒడిలో కూర్చుండబెట్టిరి. శివుడు కూడా ఆ బాలుని శిరస్సుపై పద్మము వంటి తన చేతిని ఉంచి దేవతలతో, వీడు నా రెండవ కుమారుడు అని పలికెను. గణేశోపి తథోత్థాయ నమస్కృత్య శివాయ వై పార్వత్యై చ నమస్కృత్య మహ్యం వై విష్ణవే తథా నారదాద్యాన్ ఋషీన్ సర్వాన్ నత్వాస్థాయ పురోబ్రవీత్ క్షంతవ్యశ్చాపరాధో మానశ్చైవే దృశో నృణాం
అహం చ శంకరశ్చేవ విష్ణుశ్చైతే త్రయస్సురాः ప్రత్యూచుర్యుగపత్ ప్రీత్యా దదతో వరముత్తమం త్రయో వయం సురవరా యథా పూజ్య జగత్రయే తథాయం గణనాథశ్చ సకలైః ప్రతిపూజ్యతాం. అప్పుడు గణేశుడు లేచి శివునకు, పార్వతికి, నాకు, విష్ణువునకు మరియు నారదాది ఋషీంద్రులందరికీ నమస్కరించి వారి ఎదుట నిలబడి ఇట్లు పలికెను: నా అపరాధమును మన్నించుడు. ఇట్టి అభిమానము అనగా అహంకారమును కలిగి ఉండుట మానవుల లక్షణము. నేను, శంకరుడు మరియు విష్ణువు అనే త్రిమూర్తులు ఉత్తమ వరములనిచ్చి ఒక్కసారిగా ప్రీతితో నిట్లు పలికితమి. త్రిమూర్తులమగు మేము ముల్లోకములలో ఎట్లు పూజింపబడుచున్నామో అదే విధముగా సర్వులు ఈ గణనాథుని కూడా పూజించెదరుగాక. వయం చ ప్రాకృతాశ్చాయం ప్రాకృతః పూజ్య ఏవచ గణేశో విఘ్నహర్తా హి సర్వకామ ఫలప్రదః ఏతత్ పూజాం పురా కృత్వా పశ్చాత్ పూజ్య వయం నరైః వయం చ పూజితాః సర్వే నాయం చ పూజితో యదా అస్మిన్న పూజితే దేవాః పరపూజా కృతా యది తదా తత్ఫలహానిః స్యాన్నాత్ర కార్యా విచారణ ఇత్యుక్త్వా స గణేశానో నానావస్తుభిరాదరాత్ శివేన పూజితః పూర్వం విష్ణునాను ప్రపూజితః. మేము ప్రకృతి నుండి పుట్టితిమి, ఇతడు కూడా ప్రకృతి నుండి పుట్టినాడు కాన నిశ్చయముగా పూజ్యుడు. గణేశుడు విఘ్నములను పారద్రోలి కోర్కెలనన్నింటినీ ఈడేర్చును. మానవులు ముందుగా ఇతనిని పూజించి తరువాత మమ్ములను పూజించవలెను. ఇతనిని పూజించినచో మాలో ఎవరినైనను పూజించినట్లు కాదు. ఇతనిని పూజించకుండా ఇతర దేవతలను పూజించినచో ఆ ఫలము లభించదు. ఓ దేవతలారా, ఈ విషయంలో సందేహించకుడు. ఇట్లు పలికి ముందుగా శివుడు, తర్వాత విష్ణువు ఆ గణేశుని ఆదరముగా అనేక వస్తువులతో పూజించిరి. బ్రహ్మణా చ మయా తత్ర పార్వత్యా ప్రపూజితః సర్వైర్దేవైర్గణైశ్చేవ పూజితః పరయా ముదా సర్వైర్మిలిత్వా తత్రైవ బ్రహ్మ విష్ణు హరాదిభిః స గణేశः శివాతుష్ట్యై సర్వాధ్యక్షో నివేదితః పునశ్చైవ శివేనాస్మై సుప్రసన్నేన చేతసా సర్వదా సుఖదా లోకే వరాదత్తా హ్యనేకశః. బ్రహ్మ, పార్వతి, సమస్త దేవతలు మరియు సమస్త గణములు పరమానందముతో ఆయనను పూజించిరి. బ్రహ్మ, విష్ణువు, ఇతర దేవతలందరూ కలిసి పార్వతిని ఆనందింపజేయుట కొరకై ఆమెతో ఆ గణేశుడే సర్వాధ్యక్షుడని విన్నవించిరి. మిక్కిలి ప్రసన్నమైన మనస్సు గల శివుడు సర్వకాలములయందు సుఖమునిచ్చే అనేక వరములను గణేశునకు మరలా ఇచ్చెను. శివోవాచ: హే గిరీంద్ర సుతాపుత్ర, సంతుష్టోహం న సంశయః మయి తుష్టే జగత్తుష్టం విరుద్ధః కోపి నో భవేత్ బాలరూపోపి యస్మాత్త్వం మహావిక్రమకారకః శక్తిపుత్ర సుతేజస్వి తస్మాద్భవ సదా సుఖీ త్వన్నామ విఘ్నహంతృత్వే శ్రేష్టం చైవ భవిత్వితి మమ సర్వగణాధ్యక్షః సంపూజ్యస్త్వం భవాదునా ఏవముక్త్వా శంకరేణ పూజా విధిరనేకశః ఆశిషశ్చాప్యనేకాహి కృతాస్తస్మిన్స్తు తత్క్షణాత్. శివుడిట్లు పలికెను: ఓ పార్వతీపుత్ర, నేను సంతసించితిని, సందేహం లేదు. నేను సంతసించినచో జగత్తు సంతసించును, విరోధులు ఎవ్వరూ ఉండరు. నీవు శక్తిపుత్రుడవు, గొప్ప తేజస్శాలివి. నీవు బాలుడవే అయినను మహాపరాక్రమమును ప్రదర్శించితివి గాన సర్వదా సుఖముగా నుండుము. విఘ్నములను పోగొట్టుటలో నీ పేరు ప్రసిద్ధిగాంచును. నీవు నా గణములన్నింటికీ అధ్యక్షుడవై పూజలను గైకొనుము. శంకరుడు ఇట్లు పలికిన వెంటనే పూజా విధిని నిర్ణయించి అనేకములకు ఆశీర్వచనములను గణేశునకు పలికెను. తతో దేవగణాశ్చైవ గీతవాద్యం చ నృత్యకం ముదాతే కారయామాసు తదైవాప్సరసాం గణాః పునశ్చైవ వరోదత్తః సుప్రసన్నేన శంభునా తస్మై చ గణనాథాయ శివేనైవ మహాత్మనా చతుర్థ్యాం త్వం సముత్పన్నో భాద్రే మాసి గణేశ్వర అసితే చ తథా పక్షే చంద్రస్యోదయనే శుభే ప్రథమే చ తథాయామే గిరిజాయాః సుచేతసః ఆవిర్బభూవ తే రూపం యస్మాత్తే వ్రతముత్తమం. అప్పుడు దేవతలు, గణములు మరియు అప్సరసలు ఆనందముతో వాద్యములను మ్రోగించి ఆడిపాడిరి. అప్పుడు మహాత్ముడు, మంగళకరుడు అగు శంభుడు మిక్కిలి ప్రసన్నుడై ఆ గణేశునకు మరలా వరమునిచ్చెను. ఓ గణేశ, నీవు భాద్రపద కృష్ణ చతుర్థి నాడు చంద్రోదయ శుభకాలమున జన్మించితివి. పవిత్ర మనస్కురాలకు గిరిజ నుండి మొదటి జాములో నీ రూపము ఆవిర్భవించనుగాన నీ వ్రతము ఉత్తమమైనది. తస్మాత్ తద్దినమారభ్య తస్యామేవ తిథౌ ముదా వ్రతం కార్యం విశేషేణ సర్వసిద్ధ్యై సుశోభనం యావత్ పునః సమాయాతి వర్షాంతే చ చతుర్థిక తావద్వ్రతం చ కర్తవ్యం తవ చైవ మమాజ్ఞయ సంసారే సుఖమిచ్చంతి ఏతులం చాప్యనేకశః త్వాం పూజయంతు తే భక్త్యా చతుర్థ్యాం విధిపూర్వకం మార్గశీర్షే తథా మాసే రమయా వై చతుర్థిక
ప్రాతస్నానం తదా కృత్వా వ్రతం విప్రాన్ నివేదయేత్. కావున సర్వము సిద్ధించుట కొరకై అదే తిథి నాడు ఆరంభించి శుభకర్మకు వ్రతమును ఆనందముతో శ్రద్ధతో అనుష్ఠించవలెను. నా ఆజ్ఞచే మరలా సంవత్సరము తరువాత చతుర్థి తిథి వచ్చు వరకు నీ వ్రతమును చేయవలెను. సంసారమునందు సాటిలేని అనేక సుఖములను ఎవరు కోరెదరో వారు చవితి నాడు భక్తితో యథావిధిగా పూజించవలెను. మార్గశీర్ష కృష్ణ చతుర్థి నాడు ఉదయమే స్నానము చేసి వ్రతమునాచరించి బ్రాహ్మణులకు భోజము నిడవలెను. దూర్వాభిః పూజనం కార్యముపవాసస్తదా విధః. రాత్రేశ్చ ప్రహరే జాతే స్నాత్వా సంపూజయేన్నరః. మూర్తిం ధాతుమయీం కృత్వా ప్రవాళ సంభవాం తదా శ్వేతార్క సంభవాం చాపి మార్దికాం నిర్మితాం తదా ప్రతిష్టాప్య తథా తత్ర పూజయేత్ ప్రయతః పుమాన్. గంధైర్నానావిధైర్దివ్యైశ్చందనైః పుష్పకైరిహ వితస్తిమాత్రా దుర్వాచ వ్యంగా వై మూలవర్జితాః. ఈదృశానాం తద్బలానాం శతేనైకోత్తరేణః. ఉపవాసము నుండి దూర్వములతో పూజించవలెను. రాత్రి యొక్క మొదటి యామమునందు స్నానము చేసి మానవుడు పూజించవలెను. లోహమూర్తి గాని పగడముల మూర్తి గాని తెల్ల జిల్లేడుతో చేసిన మూర్తిని గాని మట్టితో చేసిన మూర్తిని గాని పూజించవలెను. మానవుడు అట్టి మూర్తిని ప్రతిష్ఠించి నానా విధములకు దివ్య చందనముతో మరియు సుగంధ ద్రవ్యములతో పుష్పములతో శ్రద్ధగా పూజించవలెను. దూర్వాలు 12 అంగుళముల పొడవు గలవై వేళ్లు లేనివై ఉండవలెను. వాటికి ఉపాంగములు ఉండరాదు. దూర్వలు గట్టిగా నుండవలెను. 101 దూర్వాలతో ఆ ప్రతిమను పూజించవలెను. ఏకవింశతికేనైవ పూజయేత్ ప్రతిమాం స్థితాం. ధూపైర్దీపైశ్చ నైవేద్యైర్వివిధైర్గణనాయకం. తాంబూలద్యర్ఘ్య సద్రైవ ప్రణిపత్య సవైస్తథా. త్వాం తత్ర పూజయత్వేత్తం బాలచంద్రం చ పూజయేత్. పశ్చాద్విప్రాంశ్చ సంపూజ్య భోజయేన్ మధురైర్ముదా. స్వయం చైవ తతో భుంజ్యాన్ మధురం లవణం వినా. గణనాయకుని ప్రతిమను 21 పత్రములతో పూజించి ధూప దీపములను వివిధ నైవేద్యములను సమర్పించవలను. ఆ ప్రతిమయందు నిన్ను ఈ విధముగా తాంబూలముతో పవిత్ర పూజా ద్రవ్యములతో పూజించి ప్రణమిల్లి స్తుతించి బాలచంద్రుని కూడా పూజించవలను. తరువాత బ్రాహ్మణులను చక్కగా పూజించి మధుర పదార్థములతో ఆనందముగా భోజనము నిడవలెను. తరువాత తాను కూడా ఉప్పులేని మధురమగు ఆహారమును భుజించవలెను. విసర్జయేత్ తతః పశ్చాన్నియమం సర్వమాత్మనః. గణేశ స్మరణం కుర్యాన్ సంపూర్ణం స్యాద్వ్రతం శుభం. ఏవం వ్రతేన సంపూర్ణే వర్షే జాతే నరస్తదా. ఉద్యాపన విధిం కుర్యాద్వ్రత సంపూర్తి హేతవే. 12 బ్రాహ్మణాస్తత్ర భోజనీయా మదాజ్ఞయా. కుంభమేకం చ సంస్థాప్య పూజ్యామూర్తి స్త్వదీయికా. స్థండిలేష్ట ఫలం కృత్వా తదా వేద విధానతః. హోమశ్చైవాత్ర కర్తవ్యో విత్తసాఠ్య వివర్జితైః. తరువాత వ్రత నియమములన్నింటినీ విడిచిపెట్టి గణేశుని స్మరించినచో ఈ శుభవ్రతము పూర్తియగును. ఈ వ్రతమును మానవుడు ఆచరించి 1 సంవత్సరము తరువాత వ్రతపూర్తి కొరకై ఉద్యాపనము అనుష్ఠించవలెను. దాని యందు 12 బ్రాహ్మణులకు భోజనము నిడవలెను. ఇది నా ఆజ్ఞ. ఒక కలశమును స్థాపించి నీ మూర్తిని పూజించవలెను. అప్పుడు వేద విధానమును అనుసరించి అష్టదళ పద్మములను ముగ్గు వేసి అదే స్థలములో హోమమును చేయవలెను. ఈ వ్రతమును చేయుటలో ధనలోభమును విడువవలెను. స్త్రీద్వయం చ తథాచాత్ర బటుకద్వయమాదరాత్. భోజయేత్ పూజయిత్వా వై మూర్త్యగ్రే విధిపూర్వకం. నిశి జాగరణం కార్యం పునః ప్రాతః ప్రపూజయేత్. విసర్జనం తతశ్చైవ పునరాగమనాయ చ. బాలకాశ్చ శిశోగ్రహ్యాః స్వస్తివాచనమేవ చ. పుష్పాంజలిం ప్రదద్యాచ్య వ్రత సంపూర్ణహేతవే. నమస్కారాంస్తతః కృత్వా నానాకార్యం ప్రకల్పయేత్. ఏవం వ్రతం కృతం ఏన తస్యేప్సిత ఫలం భవేత్. మరియు అచట మూర్తి ఎదుట 2 స్త్రీలను 2 బాలకులను పూజించి ఆదరముతో యథావిధిగా భోజనము నిడవలెను. రాత్రి జాగరమును చేసి మరలా ఉదయమును పూజన చేయవలెను. తరువాత మరలా రావాలని ప్రార్థించి ఉద్వాసన చెప్పవలెను. వ్రతము పూర్ణమగుట కొరకై ఒక బాలకునకు దోసెడు పువ్వులను సమర్పించి వాని నుండి ఆశీస్సులను గ్రహించి స్వస్తి మంత్రములను పఠించవలెను. తరువాత నమస్కరించి మిగిలిన కార్యములన్నింటినీ పూర్తి చేయవలెను. ఇట్లు వ్రతము చేసిన వారికి కోరిన ఫలము లభించును. యో నిత్యం శ్రద్ధయా సార్థం పూజాం చైవ స్వశక్తితః. కుర్యాత్తవ గణేశాన సర్వకామ ఫలాప్తయే. సింధూరైశ్చందనైశ్చేవ తండులైః కేతకైస్తథా. ఉపచారైరనేకైశ్చ పూజయేత్వాం గణేశ్వరం. ఏవం త్వాం పూజయేయుర్యే భక్త్యా నానోపచారతః.
తేషాం సిద్ధిర్భవేన్నిత్యం విఘ్ననాశో భవేదిహ సర్వైర్వర్ణైః ప్రకర్తవ్యా స్త్రీభిశ్చైవ విశేషతః ఉదయాభిముఖైశ్చైవ రాజభిశ్చ విశేషతః. ఓ గణేశ, నిన్ను నిత్యము శ్రద్ధతో యథాశక్తి పూజించువాని కోర్కెలన్నయూ ఈడేరును. గణేశుడవగు నిన్ను సింధూరము, గంధము, బియ్యము, మొగలి పువ్వులు మరియు వివిధ ఉపచారములతో పూజించవలెను. ఎవరైతే ఈ విధముగా నిన్ను భక్తితో అనేక ఉపచారములను సమర్పించి పూజించదరో వారికి సిద్ధి కలుగును. వారిని విఘ్నములు ఏనాడైనను బాధించవు. అన్ని వర్ణముల వారు మరియు స్త్రీలు కూడా ఈ వ్రతమును ప్రత్యేకముగా చేయవలెను. అభివృద్ధిని కోరు రాజులు ఈ వ్రతమును విశేషముగా చేయవలెను. యం యం కామయతే యో వయం తం తమాప్నోతి నిశ్చితం అతః కామయమానేన తేన సేవ్య సదా భవాన్. ఎవరెవరు ఏ ఏ కోర్కెలను కలిగిందురో వారు నిన్ను నిత్యము పూజించి ఆయా కోర్కెలను నిశ్చితముగా పొందవచ్చును. బ్రహ్మౌవాచ శివేనైవం తదా ప్రోక్తం గణేశాయ మహాత్మనే తదానీం దైవతైశ్చైవ సర్వైశ్చ ఋషిసత్తమైః తథేత్యుక్త్వా తు తత్తైః సర్వైర్గణైః శంభుప్రియైర్మునే పూజితో హి గణాధీశో విధినా పరమేణ సహ తతశ్చైవ గణాః సర్వే ప్రణేముస్తే గణేశ్వరం. సమానర్చుర్విశేషేణ నానావస్తుభిరాదరాత్ గిరిజాయాః సముత్పన్నో యశ్చ హర్షో మునీశ్వర చతుర్భిర్వదనైర్వై తమవర్ణ్యం చ కథం బ్రువే. బ్రహ్మ ఇట్లు పలికెను. మహాత్మునకు గణేశునకు శివుడిట్లు చెప్పెను. అప్పుడు సమస్త దేవతలు మహర్షులు శివునకు ప్రియులకు సర్వగణములు అటులనే చేసేదము అని పలికి గణేశుని శ్రద్ధతో యథావిధిగా పూజించిరి. అప్పుడు సర్వగణములు ఆ గణేశునకు ప్రణమిల్లి అనేక వస్తువులతో ఆదరముగా ప్రత్యేక పూజను చేసిరి. ఓ మహర్షి, అప్పుడు పార్వతీ పొందిన హర్షమును నేను 4 ముఖములతోనైనను వర్ణింపజాలను. దేవదుందుభయో నేదుర్న నృతశ్చాప్సరో గణాః జగుర్గంధర్వ ముఖ్యాశ్చ పుష్పవర్షం పపాతః జగత్స్వాస్థ్యం తదా ప్రాప గణాధీశే ప్రతిష్ఠితే మహోత్సవో మహానాసీత్ సర్వం దుఃఖం క్షయం గతం శివాశివో చ మోదేతాం విశేషేనాతి నారద ఆసీత్సు మంగళం భూరి సర్వత్ర సుఖదాయకం తతో దేవ గణాః సర్వే ఋషీణాం చ గణాస్తథా సమాగతాశ్చయే తత్ర జిగ్ముస్తేతు శివాజ్ఞయా. దేవదుందువులు మురోగినవి, అప్సరసులు నాట్యమాడిరి, గంధర్వ శ్రేష్ఠులు గానము చేసిరి, పుష్పవృష్టి కురిసెను. గణేశుడు ఈ విధముగా పునర్జీవితుడై పూజింపబడగా జగత్తు స్వస్థతను పొందెను. గొప్ప ఉత్సవము జరిగెను. అందరి దుఃఖము తొలగిపోయెను. ఓ నారద, పార్వతీ పరమేశ్వరులు మిక్కిలి సంతసించిరి. అంతటా సుఖకరముగు మంగళోత్సవము విస్తరముగా జరిగెను. అప్పుడు అతడుకు విచ్చేసిన సమస్త దేవతాగణములు మరియు ఋషి బృందములు శివుని అనుమతి పొంది తమ నెలవులకు వెళ్ళిరి. ప్రశంసంతః శివాం తత్ర గణేశం చ పునః శివం చేవ తథా స్తుత్వా కీదృశం యుద్ధమేవ చ. యదా సా గిరిజాదేవి కోపహీనా బభూవః శివోపి గిరిజాం తత్ర పూర్వవత్సం ప్రపద్యత చకార వివిధం సౌఖ్యం లోకానాం హితకామ్యయ స్వాత్మా రామోపి పరమో భక్తకార్యోద్యతః సదా విష్ణుశ్చ శివమాపృచ్య బ్రహ్మాహం తం తథైవ హి ఆగచ్చావ స్వధామం చ శివౌ సంసేవ్య భక్తితః. పార్వతిని గణేశుని చాలాసార్లు ప్రశంసించి శివుని స్తుతించి యుద్ధమును గురించి సవినయముగా వర్ణిస్తూ వారు వెళ్ళిరి. పార్వతి కోపమును విడనాడగానే శివుడు ఆమెను పూర్వమునందువలనే ప్రేమతో ఆదరించెను. శివుడు ఆత్మారాముడైన పరబ్రహ్మే అయినా భక్తుల కార్యమును నెరవేర్చి లోకములకు హితమును చేయుగోరి వివిధ సుఖములను అనుభవించెను. నేను విష్ణువు పార్వతీ పరమేశ్వరులను భక్తితో సేవించి శివుని అనుమతిని పొంది మా ధామములకు చేరుకొంటిమి. నారదత్వం చ భగవాన్ సంగీయ శివయోర్యసః ఆగమో భవనం స్వం చ శివౌ పృష్ట్వా మునీశ్వర ఏతత్తే సర్వమాఖ్యాతం మయా వై శివయోర్యసః భవత్పృష్టేన విఘ్నేశ యశస్సమ్మిశ్రమాదరాత్ ఇదం సుమంగళాఖ్యానం యశృణోతి సుసంయతః సర్వమంగళ సంయుక్త స భవేన్ మంగళాలయః అపుత్రో లభతే పుత్రం లభతే ధనం భార్యార్థి లభతే భార్యాం ప్రజార్థి లభతే ప్రజాం. ఓ నారద మహర్షి పూజనీయ, నీవు పార్వతీ పరమేశ్వరుల కీర్తిని గానము చేసి వారి వద్ద సెలవును తీసుకొని నీ భవనమునకు చేరుకొంటివి. నేను ఈ తీరును నీవు ప్రశ్నించగా పార్వతీ పరమేశ్వరుల యశస్సునకు విఘ్నేశ్వరుని కీర్తిని జోడించి సాదరముగా సర్వమును వివరించి తిని. ఎవడైతే మనస్సును బాగుగా లగ్నము చేసి ఈ పరమ పవిత్ర గాథను వినునో వాడు మంగళములన్నింటినీ పొంది మంగళములకు నిధానమగును. పుత్రుడు లేని వానికి పుత్రుడు కలుగును. భార్యను కోరువాడు భార్యను పొందును. సంతానమును కోరువాడు సంతానమును పొందును. ఆరోగ్యం లభతే రోగి సౌభాగ్యం దుర్భగో లభేత్ నష్టపుత్రం నష్టధనం ప్రోషితా చ పతిం లభేత్ శోకావిష్టః శోకహీనః స భవేన్నాత్ర సంశయః.
ఇదం గణేశమాఖ్యానం యస్య గేహే చ తిష్టతి సదా మంగళయుక్త స భవేన్నాత్ర సంశయః యాత్రాకాలే చ పుణ్యాహే యస్ శృణోతి సమాహితః సర్వాభీష్టం స లభతే శ్రీ గణేశ ప్రసాదతః. రోగి ఆరోగ్యవంతుడగును, దురదృష్టవంతుడు భాగ్యవంతుడగును, పోయిన పుత్రుని ధనముని పొందును, స్త్రీ పరదేశమునందున్న భర్తను తిరిగి పొందును, శోకముతో బాధపడు అని శోకము తొలగిపోవును. దీనిలో సందేహము లేదు. ఈ గణేశోపాఖ్యానమును ఎవరి గృహమునందుండునో వాడు నిత్య మంగళముగా నుండునటలో సందేహము లేదు. ప్రయాణ కాలమునందు పర్వదినములందు ఎవడైతే దీనిని సావధాన చిత్తుడై వినునో వాడు గణేశుని అనుగ్రహముచే ఇష్టఫలములనన్నింటినీ పొందును. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం కుమారఖండే గణేశ వ్రతవర్ణనం నామ అష్టాదశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలో రుద్రసంహిత ఎందలి కుమారఖండలో గణేశ వ్రతవర్ణనం అనే 18వ అధ్యాయము ముగిసినది.